అర్థమే కాదు. మేడం గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ, ప్రస్తుతం ఎఫ్ఎస్సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ గారిని కూడా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత డాక్టర్ ఎం వెంకటేష్ నిరుద్యోగులుగా ఉండడం, కొన్ని స్కిల్స్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కావడం అనే రెండు విషయాలపైన వాళ్ళకి కొందరికి అవగాహన ఉండదనే కారణంతో ఈరోజు కార్పొరేషన్ తరఫున ప్రతి జిల్లాలో కూడా రెండు చోట్ల ఇలాంటి స్కిల్ అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్ కల్పించే విధంగా మేళాలు నిర్వహించాలని మాకు ఆదేశాలు ఉన్న కారణంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు పలమనేరు నియోజకవర్గ పరిధిలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు బాబు గారికి, వేదికను అలంకరించిన నాతోటి అధికారులకి, ముఖ్య ప్రజాప్రతినిధులకి, ఇక్కడ హాజరైన అందరూ పార్టిసిపెంట్స్కి, పత్రిక మరియు మీడియా ప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మొదటగా స్కిల్ విషయానికి వస్తే గవర్నమెంట్ తరఫున చాలా స్కిల్స్ డెవలప్మెంట్ కోసము చాలా డిపార్ట్మెంట్స్ కూడా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి గుణశేఖర్ రెడ్డి గారు కూడా మీకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా సీడాప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ సీడాప్ అనే ప్రోగ్రాంలో ఏంటంటే డిఫరెంట్ స్కిల్స్ వాళ్ళకి
ఇంగ్లీష్ అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకునే దగ్గర నుండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే దగ్గర నుండి, నర్సింగ్ కోచింగ్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా ఈ సీడాప్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా చోట్ల ఎలివేట్ కాకుండా చాలా మందికి తెలియని పరిస్థితిలో ఉంది. బట్ ఇక్కడ ఇదేంటంటే మేము ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక సీడాప్ తరఫున ఒక జేసీఓ అనే వాళ్ళు ఉంటారు. ఆ జేసీఓ నెంబర్ కూడా అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే ఈ ట్రైనింగ్స్ అన్నిటినీ కూడా 45 రోజుల నుండి 90 రోజుల వరకు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. టోటల్గా కూడా ఫ్రీగా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి లాస్ట్లో కొన్ని ఇదే విధంగా కొన్ని కంపెనీస్ తరఫున కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి సీడాప్ తరఫున ఈ ఆపర్చునిటీ అంటే స్కిల్ ఇవ్వడము, జాబ్ ఇవ్వడము రెండు కూడా ఇక్కడ క్యాష్తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరిని కూడా మేము మొబిలైజ్ చేసి చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీస్ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా తర్వాత కొంతమంది ఏంటంటే మాకు చదువుకున్నాము, జాబ్ రాలేదనే నిరుత్సాహంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ విధంగా ఉండకుండా చేయడానికి ఏంటంటే ఇండియన్ బ్యాంక్ తరఫున ఆర్సిటీ అనేది రన్ అవుతుంది. ఈ ఆర్సిటీ కింద ఏంటంటే ఎవరైతే ఉమెన్ నుండి వాళ్ళకి 18 years ప్లస్ నుండి వాళ్ళకి ఏదైనా నేను స్కిల్ నేర్చుకోవాలి అని ఉంటే వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంటే 10 to 5 ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ప్రస్తుతం చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో మాత్రమే రన్ అవుతుంది. సపోజ్ వాళ్ళకి ప్రతి దీంట్లో కూడా టైలరింగ్ నేర్చుకోవాలి, బొట్టికి ఇది నేర్చుకోవాలి, అల్లికలు నేర్చుకోవాలి, కుట్లు నేర్చుకోవాలంటే సపోజ్ ఇప్పుడు పలంనేరులో ఒక బ్యాచ్ 30 నుండి 35 మంది కనుక ఒక బ్యాచ్ కనుక క్రియేట్ అయితే వాళ్ళే వచ్చి ఇక్కడ మనం ఒక ట్రైనింగ్ సెంటర్ ఎక్కడైనా కూడా ఒక హాల్ మాట్లాడి ఇవ్వగలిగితే ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనము, టీతో పాటు వాళ్ళే సప్లై చేసి టోటల్గా ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కూడా అందులో ఈ కార్ డ్రైవింగ్, చాలా మందికి డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆశ ఉంటుంది కాబట్టి కార్ డ్రైవింగ్ కూడా ఇందులో 45 days అనేది ఉచితంగా 30 నుండి 45 days అనేది ఉచితంగా కూడా నేర్పించగలుగుతాయి. కాబట్టి ఆర్సిటీ తరఫున చాలా స్కిల్కి సంబంధించిన ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక కొంతమంది ఏంటంటే మేము బాగా చదువుకున్నాము, జాబ్ రాలేదనే నిరుత్సాహంతో కొన్ని ఏమి రాలేదు, మా లైఫ్ జీరో అయిపోయిందని చాలామంది అలా కామ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎక్కడ కూడా జాబ్ రాలేదని ఎవ్వరూ నిరుత్సాహపడనవసరం లేదు. ఈ రోజు కూడా మేము 12 కంపెనీలను కూడా పిలిపించడం జరిగింది. సో ఇక్కడ జాబ్ రాకపోతే ఇంకొక ఆపర్చునిటీస్ వెతుక్కుంటా పోవచ్చు. ఎందుకంటే మనిషి ఆశాజీవి కాబట్టి ఆశ అనేది పెట్టుకుంటేనే లైఫ్లో ముందుకెళ్తాం కాబట్టి ముందుకెళ్ళచ్చు. అయితే ఇది కాకుండా ఏంటంటే ఒకవేళ జాబ్ రాలేనప్పుడు వాళ్ళకి స్వయం ఉపాధి కింద మనము బ్యాంకు నుండి ముద్రా లోన్ తీసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ కింద కూడా లోన్స్ దాదాపుగా 1100 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ఎంఎస్ఎంఈ కింద కూడా లోన్స్ ఉన్నాయి. అదేవిధంగా పిఎంఈజీపీ ప్రోగ్రామ్ కింద కూడా పిఎంఎఫ్ఎంఈని అప్రోచ్ కావచ్చు. ఇందులో కూడా 35% మనకి సబ్సిడీతో రావడం జరుగుతుంది. ఇందులో కూడా దాదాపుగా 400 రకాల బిజినెస్లు కూడా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఏంటంటే ఈ పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ రెండు కూడా బ్యాంక్ అప్రోచ్ అయ్యి చేయాల్సిన అవకాశం ఉంది. జనరల్గా బ్యాంక్ అంటే మీ అందరికీ తెలిసిందే సిబిల్ రేట్ ఉండాలి. ఆ సిబిల్ రేట్ కూడా 735 పాయింట్స్ ఉంటేనే వాళ్ళు మేము లోన్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది అంటారు. బట్ అలా కాకుండా ఈసారి ఏం చేశారంటే పిఎంఈజీపీ అయితే బ్యాంక్తో సంబంధమే, పిఎంఎఫ్ఎంఈకి వస్తే మాత్రము త్రూ శ్రీనిధికి లింక్ చేశారనమాట. అంటే శ్రీనిధికి లింక్ చేయడం అంటే బ్యాంక్తో సంబంధం లేకుండా బ్యాంకు ప్రాసెస్ ఏ విధంగా చేస్తామో అదే ప్రాసెస్ని మనం శ్రీనిధి కూడా చేసుకోవచ్చు. అయితే ఇందులో కూడా మనకి లోన్ ఆపర్చునిటీస్ మంచిగా ఉన్నాయి. ఇందులో కూడా 35% సేమ్ పిఎంఎఫ్ఎంఈలో ఏ గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారమే శ్రీనిధి కింద అంటే ఒక్క బ్యాంక్ తప్ప బ్యాంక్ ప్లేస్లో శ్రీనిధి ఉంటుందన్నమాట. శ్రీనిధి కింద టైఅప్ చేయడం జరిగింది. సో ఇందులో కూడా ఎవరైనా మేము ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ చేసుకొని ముందుకెళ్తాము, మాకు జాబ్ రాకపోతే ఏముంది, చాలా ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి బయ్యర్ అనే వాళ్ళు దొరికితే, మార్కెటింగ్ ఆపర్చునిటీస్ దొరికితే కనుక ఈరోజు చిన్నగా చేసిన వాళ్ళే రేపు ఎంతో పెద్ద ఎత్తుగా చేరే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ పిఎంఎఫ్ఎంఈని కూడా
ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇవి కాకుండా మా డిఆర్డిఏ తరఫున చెప్పినా కూడా ఏంటంటే డిఆర్డిఏలో అంటే సభ్యులుగా ఉండి ఎస్హెచ్జిలో సభ్యులుగా ఉన్న వాళ్ళకి చాలా రకాల ఆపర్చునిటీస్, ఒక బ్యాంకుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా లోన్ రావడానికి ఒక బ్యాంక్ లింకేజ్ కాకుండా మా దగ్గర సిఐఎఫ్ అని, శ్రీనిధి అని, ఇవన్నీ శ్రీనిధి అంటే ఏంటంటే మేము ఈ వ్యాపారం చేసుకుంటా మనం ముందుకు వస్తే జనరల్గా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ముందు 5 లక్షలే ఉండేది, దాన్ని ఇప్పుడు 8 లక్షల రూపాయలు చేశారు. 8 లక్షలతో పాటు వ్యాపారం చేసుకుంటామంటే అడిషనల్గా 2 లక్షల రూపాయలు, అంటే ఒక గ్రూప్లో మ్యాక్సిమంగా 3కి 2 లక్షల రూపాయలు అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా ఉపయోగించుకొని, ఎందుకంటే మేము పిల్లలకు మేము చదువుకున్నాం, మేము జాబే చేయాలి అంటారు. సో జాబ్ చేయాలి అంటే నాకు 10,000 సరిపోదు, నెలకు వచ్చే డబ్బులు సరిపోదు అంటారు, 15,000 సరిపోదు, కరెక్టే. ఇప్పుడున్న ఖర్చులకి వీటికి సరిపోకపోవచ్చు. అడిషనల్గా ఇలాంటి వ్యాపారాలు పెట్టుకొని అడిషనల్ వర్క్ చేసినా కూడా మనకి మంచి అవకాశాలు ఉంది. సో ఈ ఏ శ్రీనిధి అయితే నేను చెప్తున్నానో దానికి కేవలం 48 గంటలు మనం అప్లై చేసుకున్న రోజు నుండి జస్ట్ 48 గంటల్లో లోన్ అమౌంట్ మన అకౌంట్లో అడ్జస్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఇంత సరళమైన పద్ధతిలో లోన్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ముద్రా లోన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో వీటినన్నింటినీ కూడా ఉపయోగించుకొని మీరు ఒక జాబే కాకుండా సో ఒక వ్యాపారవేత్తగా కూడా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో రోబోటిక్స్ సంబంధించి మీరు చాలా చోట్ల చూసింటారు. చాలా మంది ఏంటంటే రోబోట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫారెన్ కంట్రీస్లో చాలా చోట్ల పని వాళ్ళు దొరక్క ఏం చేస్తున్నారంటే ఈ రోబోట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఇంటి పని అంతా కూడా అవి చేసే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మీరు చాలా ఇళ్లలో చూసింటారు, ఒక చిన్న రౌండ్గా ఉండే ఒక మిషన్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ ఏం చేస్తారంటే దాన్ని ఆన్ చేసి పెట్టేస్తే అది టోటల్గా ఇల్లంతా కూడా ఫస్ట్ ఊడ్చేసి కొంచెం తర్వాత మాప్ పెట్టేసి అది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి మూలలో కూర్చుంటుంది అంటే ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా ట్రైనప్ కూడా చేశారు, ఎందుకంటే ఇల్లు క్లీన్ చేసుకునే టైం ఉండదు అనేసి. ఇలాంటివి చాలా వచ్చేసాయి. ఆ విధంగా మన కంట్రీస్లో కూడా రాను రోబోట్స్ని తీసుకురావాలనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి సో ఇక్కడ కూడా ఏమంటే ఈ రోబోట్స్కి ట్రైనింగ్ అయ్యే ఉద్దేశంతో చాలా కంపెనీలు కూడా మనల్ని అప్రోచ్ అవుతున్నాయి. సో ఎక్కడ వాళ్ళు ఏ పని చేసినా కూడా, ఇంటి పని చేసుకున్నా లేదా ఎక్కడో ఒక చోట, ఇప్పుడు గార్మెంట్స్ ఉన్నాయి, గార్మెంట్స్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అడిషనల్గా ఏం చేస్తారంటే హెడ్ మౌంట్ అనేసి జస్ట్ తలకి ఒక చిన్న కెమెరా టైప్లో ఉండి తలకు మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు చేసే పని రెగ్యులర్గా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉంటే ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా రికార్డ్ చేసుకుంటారనమాట. సో అది రికార్డ్ చేసి సెల్ ఇక్కడ ఇచ్చేసుకుంటారు కాబట్టి ఆ రికార్డింగ్ అంతా అవుతుంది. సో దాన్ని సెండ్ చేస్తే వాళ్ళకి అడిషనల్గా కూడా గంటకి 150 నుండి కొన్ని అంటే క్లారిటీ ఉన్న వీడియోస్ కనుక పోతే 300 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్ ఇన్కమ్ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక 2-3 కంపెనీలు కూడా అప్రోచ్ అవుతున్నాయి. సో అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుందని, ఇంట్లో ఉండి చేసుకుంటే కూడా వాళ్ళ ఇంట్లో వంట చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఇలాంటి పనులు చేసుకుంటే కూడా వాళ్ళ హెడ్ మౌంట్ పెట్టుకొని పని చేసుకుంటూ వస్తే కూడా అడిషనల్ డబ్బుల కింద వాళ్ళకి 15,000 నుండి 20,000 రూపాయలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మా డిఆర్డిఏ వాళ్ళకి తెలుసు, ఏపీఎంస్కి సీసీలకు కూడా వాళ్ళ అడ్రస్లు కానీ ఇవి కానీ తెలుసు. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు కూడా మీకు ఆపర్చునిటీస్ చూపించే అవకాశం ఉంది. సో ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి, జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా మా డిఎస్డిఓ గారు గుణశేఖర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.